ఒక సివిల్ డిస్ప్యూట్‌లో లాయర్ గారు సమర్పించినటువంటి పాత కేసులంటూ ఉటంకించినటువంటి కేసుల్లో ఒక తీర్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించింది. అది చూసుకోకుండా మ్యాజిస్ట్రేట్ గారు ఒక పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారు. దాని మీద అప్పీల్‌కి వెళ్తే హైకోర్టు అది ఏఐతో సృష్టించిన తీర్పు అది ఉటంకించడం తప్పని చెప్తూ మిగతా తీర్పులు ఒరిజినల్లే కాబట్టి కింద కోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్టు అసలు ఆ తీర్పుని రద్దు చేస్తూ ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త అంటూ ఆదేశాలు ఇచ్చిన సంచలనం ఇది. ఓ సివిల్ వివాదంలో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ తన నివేదిక సమర్పించారు. ఆ నివేదిక మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపిన విజయవాడ కోర్టు న్యాయాధికారి అడ్వకేట్ కమిషనర్ నివేదిక సాక్ష్యం మాత్రమే, దాని మీద అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లు తేల్చుకోవాలని చెప్పారు. అనుబంధ పిటిషన్ కొట్టేస్తూ గత ఏడాది ఆగస్టు 19 ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా 4 తీర్పులు తన ఉత్తర్వులో న్యాయాధికారి ఉదాహరించారు.